మల్లన్న అంటే అవతారంలో ఉన్న గణపతి అన్నట్టు, చేతుల త్రిశూలం, ఇటు వచ్చేసి డమరుకం, అక్కడ వచ్చేసి పాము చూస్తురు కదా. మనకు వచ్చేసి బొట్టు అయితే నెక్స్ట్ లెవెల్. అంతేకాకుండా తొండం మీద కలరింగ్ వర్క్ చూడురి కాక, కిరీటం మీద చూడురి కాక శివలింగం, ఇటు వచ్చేసి శివుడు, అటు వచ్చేసి పార్వతి, మీద శేషనాగు. ఇలా బ్యాక్ డ్రాప్ చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు వచ్చేసి పాము, డమరుకం, పాము తొండం మీద వర్క్ చూడురి కాక ఎంత డీటెయిలింగ్ ఉందనేది. హలో కాక నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. కాక ఇలా నేను వచ్చేసి మన చారీ కలర్స్ పక్కకున్న అయ్యప్ప కలర్స్కి అయితే వచ్చేసిన అన్నట్టు. కాక ఇక్కడ ఒక్కొక్క పీస్ చూస్తే మొత్తం సాంచ మోడల్, కాకపోతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే డిస్ప్లే మీద పంపిస్తా. చూస్తురు కదా గణపతి వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ చిన్నది, దాదాపు మనకు వచ్చేసి ఒక 5 ఫీట్లు 4 ఫీట్ల నర దాకా ఉంటుంది అన్నట్టు. మనమైతే కాక చూస్తురు కదా ఎంత మంచి క్యూట్గా ఉంది అనేది. కాకపోతే ఇక్కడ మన కిరీటం మీద చూడురి కాక శివలింగం, ఇటు వచ్చేసి శివుడు, అటు వచ్చేసి పార్వతి, మీద శేషనాగు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి చూడొచ్చు మంచి సిట్టింగ్ పొజిషన్ చిన్న గణపతి అన్నట్టు. చూస్తురు కదా మొత్తం అయితే మన డిస్ప్లేని అయితే. సో శ్రావణ్ భాయ్ కూడా ఉన్నాడు. నమస్తే శ్రావణ్ భాయ్, ఎట్లున్నాయి పీస్? సో ఇక్కడ చూస్తురు కదా మనకైతే చూడురి కాక ఖాళీ ఎట్లా బ్యాక్ డ్రాప్ చూసుకుంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు వచ్చేసి పాము, డమరుకం, పాము డాము అట్లా చూసిరు కదా ఎంత మంచిగా ఉందనేది. అంతేకాకుండా తొండం మీద వర్క్ చూడురి కాక ఎంత డీటెయిలింగ్ ఉందనేది. అంతేకాకుండా గోల్డ్ వర్క్ కానీ మొత్తం 100% కంప్లీట్ అన్నట్టు. చూసురు కదా పీసెస్ వచ్చేసి. అంతేకాకుండా ఇక్కడ ఈ పీస్ చూడురి కాక నెక్స్ట్ లెవెల్ ఇది వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనకైతే శివుని అవతారంలో ఉన్న గణపతి అన్నట్టు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే శేషనాగు. అంతేకాకుండా ఇటు సైడ్ చూస్తే మనం చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి పాము, ఇక్కడ వచ్చేసి నంది అన్నట్టు. కింద కూడా చూసుకోవచ్చు శివుని అవతారంలో నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. సో మనమైతే ఇక్కడ చూసుకుంటే కాక నెక్స్ట్ లెవెల్ మనకైతే మల్లన్న అంటే అవతారంలో ఉన్న గణపతి అన్నట్టు. చేతుల త్రిశూలం, ఇటు వచ్చేసి డమరుకం, అక్కడ వచ్చేసి పాము చూస్తురు కదా. మనకు వచ్చేసి బొట్టు అయితే నెక్స్ట్ లెవెల్. అంతేకాకుండా తొండం మీద కలరింగ్ వర్క్ చూడురి కాక, అంతేకాకుండా మొత్తం గ్లాస్ కోటింగ్తో మీద వచ్చేసి కిరీటం మీద పాము చూసిరు కదా. అంతేకాకుండా పంచ వర్క్ కూడా చూసుకోవచ్చు. సో ఇంకా మనమైతే ఇప్పుడు లోపలికి అయితే పోదాం. అంటే కొంచెం కలరింగ్ వర్క్ అయితే అవుతుంది, కొన్ని అయినవి ఉన్నాయి. సో ఇప్పుడు మీకైతే నేను చూపిస్తాను, చూడొచ్చు. మొత్తం అయితే మనకైతే కలరింగ్ అయితే అవుతుంది. కొంచెం గోల్డ్ వర్క్ ఒక్కటే మైనస్ ఉంది. ఇటు అయితే ఆర్చ్ చూసుకుంటే మనకైతే మొత్తం త్రిశూలాలు డమరుకంతో అయితే ఆర్చ్ ఎంత నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంతేకాకుండా ఐస్ వర్క్ కూడా చూసుకోవచ్చు కాక. బొట్టు వర్క్ కూడా ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్. తొండ మీద గోల్డ్ వర్క్ అయితే మైనస్ ఉంది. చూస్తారు కదా మొత్తం అయితే అంటే మనకైతే వర్క్ అయితే జరుగుతుంది కాక. సో చూడొచ్చు ఇవన్నీ వచ్చేసి మనకైతే డిఫరెంట్ కలర్తో పీసెస్ అయితే ఉన్నాయి కదా. సో చూసిరు కదా మళ్ళీ మనం మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయినాక మళ్ళీ ఒక అప్డేట్ అయితే మేము ముంగడికి అయితే వస్తా. అప్పటిదాకానైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మన ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అయ్యి. సరే ఉంటాం అలా రైట్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.